ప్రతి భారతీయుడు గర్వించేలా ప్రపంచం నివ్వెరపోయేలా రాజమౌళి తీర్చిదిద్దిన అద్భుత కావ్యం బాహుబలి 2 అని ఇప్పటికే నిరూపణ అయింది. సినిమా ఆద్యంతం అత్యంత భారీగా అద్భుతమైన లొకేషన్లలో మనసుని తాకే సెంటిమెంట్ సీన్లతో గొప్పగా చిత్రీకరించారు. క్షత్రియ ధర్మంలోని విలువలు, ఇచ్చిన మాటకున్న గొప్పతనం, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ప్రభాస్ను మహావీరునిగా భావించేలా అమరేంద్ర బాహుబలిని తెరపై చూపించడంలో రాజమౌళి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. నీతి నిజాయితీలకు మారుపేరు. రాజుకు విధేయుడిగా పనిచేయడం కట్టప్ప ధర్మం. అలాంటి కట్టప్ప అనుష్కని దొంగతనంగా తప్పించడం తప్పుగాక మరేమనాలి? ఎందుకంటే అప్పటికే కట్టప్ప బాహుబలితో పాటు మహేంద్ర బాహుబలి సైతం చనిపోయాడనే భ్రమలో ఉండి బళ్ళాల దేవ దగ్గర బానిసగా బ్రతుకుతున్నాడు. తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఎవరు రాజు, అందుకోసమే బళ్ళాల దేవ పార్ట్ 1లో దున్నతో పోరాడినప్పుడు ప్రాణాలకు తెగించి బళ్ళాల దేవను దున్న పొడవకుండా ఆడిసిన కట్టప్ప అనుష్కని దొంగతనంగా తప్పించాలని చూడడం తప్పుగాక మరేమనాలి? మన జక్కన్న ఖచ్చితంగా ఈ లాజిక్ మర్చిపోయాడని చెప్పాలి. మరి మీరేమంటారు?